అప్పగిస్తున్నామండి. సార్ వందాలు సార్ వనరండి సార్ హలో నిమ్మలగూడెం అలాగే రాజుపాలెం క్రీస్తు ప్రభు సంఘాల ద్వారా నిర్వహింపబడుతున్న రక్షణ సువార్త కూడికల విషయమై తండ్రియగు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అనంతపురం క్రీస్తు సంఘం ద్వారా సువార్త పరిచర్య చేస్తున్న నన్ను ఈ గ్రామంలో ఉన్న ప్రజలైన వారికి రక్షణ సువార్తను అందించడానికి సహోదరులు నన్ను ఆహ్వానించి ఉండగా రక్షణ సువార్త సందేశాన్ని మనం గ్రంథం తెరిచి ఆలోచన చేద్దాం. సహోదరులు మనకు తెలియజేసినట్టు సురేష్ గారు సువార్త అంటే ఏమిటి అని సంగతులు మనకు తెలియజేశారు. దానిలో భాగంగానే సువార్తను గూర్చిన ఆవశ్యకత, ఏది దేవుడు సువార్త అని గ్రంథంలో రాయించాడో దాని గూర్చి మరికొన్ని సంగతులు మనం గ్రంథంలో నేర్చుకుంటాం. మొట్టమొదటిగా ఈ లోకంలో ప్రతి మనుషులు తెలుసుకోవలసింది దేవుని అనాది సంకల్పం. జగత్తుకు భూమికి పునాదులు వేయబడక మునిపే దేవుడు తన మనస్సులో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. ఆ సంకల్పం ప్రకారంగానే ఈ భూమిని నిర్మించాడు. ఆ సంకల్పం ప్రకారంగానే మానవుణ్ణి తన పోలిక తన స్వరూపంలో చేశాడు. ఆ సంకల్పం ప్రకారంగానే మానవ జాతి పాప పరిహారం కొరకు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు. యేసుక్రీస్తు వారు సిలువైబడడం అనేది మానవ జాతి రక్షణకు ఉద్దేశించి దేవుడు జరిగించాడు. వాస్తవంగా యేసుక్రీస్తు వారిని ఆనాటి మత నాయకులు, ధర్మశాస్త్రోపదేశకులు కక్షతోనూ అసూయతోనూ సిలువేయించి చంపించారు. రోమ ప్రభుత్వపు గవర్నర్ పిలాతుని సహాయం కోరి ఏ నేరం చేయని నిర్దోషిని సిలువకు అప్పగించారు. మత నాయకుల దృష్టిలో యేసుక్రీస్తు వారిని సిలువేయించాము, అయిపోయింది, మనకెవరు అడ్డంకు లేరు, మనకి ఇబ్బంది ఇరుకు ఉండదు అని ఆలోచన చేశారు మత నాయకులు. వాస్తవంగా వారికి తెలియంది ఏంటంటే క్రీస్తు యేసు శిలువ మరణము జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించింది అన్న సంగతి మత నాయకులకి తెలియదు. వారికి సహకరించిన రోమ ప్రభుత్వపు గవర్నర్ పిలాతుకు కూడా తెలియదు. క్రీస్తు సిలువ వేయబడితే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు చేసుకున్న తన సంకల్పము, తన ఉద్దేశము నెరవేరబడుతుంది అన్న సమాచారము ఆనాటి యూదులకు కానీ మత నాయకులకు కానీ రోమా గవర్నర్కి కానీ తెలియదు. గ్రంథంలో మనం చూస్తే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాట రాయబడింది. క్రీస్తు యేసు యొక్క శిలువ మరణము దేవుని అనాది సంకల్పంలో భాగం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట రాయబడింది.
19 నుంచి చదువుతాం. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల యొక్క క్రీస్తు ప్రభు రక్తం చేత, గొర్రెపిల్ల యొక్క రక్తం చేత మనల్ని విమోచించవలనని దేవుడు అనాది కాలంలోనే యేసుక్రీస్తు వారిని నిర్ణయించి ఉన్నాడు. 1వ అధ్యాయం 19వ వచనం చదువుతూ ఉన్నాను. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషము నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన యేసుక్రీస్తు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. క్రీస్తు యేసు జగత్తుకు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు, అపాయింట్మెంట్ చేయబడ్డాడు. దేనికోసము? మానవ జాతి పాపముల నుండి విమోచించడానికి, తన నిర్దోషమైన రక్తాన్ని కలవరి శిలువలో అర్పించాలని దేవుడు జగత్తుకు పునాది వేయబడక మునిపే గొర్రెపిల్లని ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటికి దేవుడు భూమిని చేయలేదు, ఆకాశం చేయలేదు, నరుణ్ణి చేయలేదు. నరుడే లేకపోతే పాపం లేదు. పాపం లేకపోతే దేవుడు మాత్రము మానవ పాపానికి పరిష్కారంగా ప్రాయశ్చిత్తంగా ఉండడానికి యేసుక్రీస్తు వారిని నియమించాడు. క్రీస్తు శిలువ మరణము దేవుడు మానవ జాతి పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండడానికి ఉద్దేశించి జరిగించాడు. దేవుడు భవిష్యత్ జ్ఞాని. జగత్తు నిర్మాణం కాకమునిపే మనుషుడు రేపొద్దున ఏమవుతాడో ముందుగానే ఎరిగినవాడు దేవుడు. మనుషునికి స్వాతంత్రం ఇస్తాడు. నాకు వలె మనుషుడు స్వచిత్తం కలిగిన వాడై రూపిస్తాడు. మనుషుడు తన ఇష్టానుసారంగా బ్రతకొచ్చు. ఒకవేళ మనుషుడు తన ఇష్టానుసారంగా బ్రతికితే నాకు విరోధి అవుతాడు, నాకు శత్రువు అవుతాడు. నా శత్రువు నాతో పాటు నిత్యము పరలోకంలో ఉండడానికి కుదరదు. శత్రువులు ఒకే దగ్గర ఉండడం కుదరదు. కాబట్టి మనుషుల్ని నాతో ఉన్న ఆ శత్రుత్వాన్ని తీసివేసి నాతో సమాధానం పంచుకొని నాతో పాటు నిత్యము పరలోకంలో యుగాయుగాలు ఉండేటట్టు ఏర్పాటు చేసుకుంటున్నా. ఆ ఉద్దేశంతో మనుషుడికి పాప ప్రాయశ్చిత్తం జరగాలి. పాప ప్రాయశ్చిత్తం జరగాలంటే మనుషులందరి కొరకు ఒకడు మృతి పొందాలి. ఎవరతని? తనతో పాటు దేవత్వంలో ఉన్నవాడు, తనతో పాటు స్వరూపంలో సమానుడు, స్వభావంలో సమానుడు ప్రభు అయిన యేసు. ఈ రోజున మనుషులు యేసు ఎవరో ఏమై ఉన్నాడో తెలియదు. ఆయన శిలువ మరణం మానవ జాతికి ఎలా సువార్తగా మారిందో తెలియదు. కానీ సువార్త పేరిట ఇలాంటి మీటింగ్స్ ఎన్నో జరుగుతున్నాయి లోకంలో. యేసు ప్రభువుని నమ్ముకోండి, మీకు ఉద్యోగం వస్తుంది. యేసు ప్రభువుని నమ్ముకోండి, మీ ఇల్లు ఉప్పొంగుతుంది. యేసు ప్రభువుని నమ్ముకోండి, నీ క్యాన్సర్ పోతుంది. ఇలాగూ యేసు ప్రభువుని కూర్చున్న సువార్త పేరిట జరుగుతున్న మాయ, అబద్ధం. యేసు ప్రభువుని నమ్మితే కలిగే మేలులు శరీరానికి సంబంధించినవి కాదు, ఆత్మకు సంబంధించినవి. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మానవ దేహం గురించి ఆలోచన చేయలేదు. అది మట్టి నుండి పుడుతుంది, మట్టికి వెళ్ళిపోతుంది. అయితే మనుషుడు తన పోలిక తన స్వరూపంలో చేయబడతాడు.
మనుషుడు ఆత్మయ్య ఉన్నాడు. నాకు వలె అదృశ్యుడు మనుషుడు, నాకు వలె చావులేనివాడు మనుషుడు. మనుషుని ఆత్మ చావులేనిది. కాబట్టి నరుడు నాతో పాటు ఉండాలి, వాని ఆత్మ నాతో పాటు నిత్యం యుగయుగాలు ఉండాలి అనే ఉద్దేశం కలిగిన వాడు దేవుడు. ఎప్పుడిది? జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు తనకు కలిగి ఉన్న భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి ఏర్పాటు చేశాడు. పేతురు మొట్టమొదటిగా యేసు ప్రభు శిలువ సువార్తను ప్రకటించేటప్పుడు ఈ విషయాన్ని తెలియజేశాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు నిశ్చయించిన సంకల్పమును, అదిగో దేవుడు నిశ్చయించిన సంకల్పం ఎప్పుడు నిశ్చయించాడు? అనాదిలో భూమి లేనప్పుడే దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును బట్టి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువేయించి చంపితిరి. దేవుడు మరణ వేదన తొలగించి ఆయనను లేపెను. ఇందుకు మేము సాక్షులం. యేసు ప్రభు యొక్క శిలువ మరణము దేవుని అనాది సంకల్పంలో భాగం. అది యేసు ప్రభు యొక్క సమాధి కార్యక్రమం, యేసు ప్రభు యొక్క పునరుత్థానం. ఇది సువార్తలో 3 భాగాలు. సహోదరులు వివరించారు, మనకు తెలియజేశారు. సువార్త అంటే 3 సంగతులని. కాబట్టి యేసు ప్రభు యొక్క శిలువ మరణంలో మానవ జాతికి కలిగే ఆత్మ సంబంధమైన మేలులేంటి అవి తెలుసుకోకుండా ఒకడు సువార్త వినినట్టు కాదు. వాటిని ఎరుగకోకుండా సువార్తను నమ్మినట్టు కాదు. మొట్టమొదటిది, దేవుడు అనాది సంకల్పం క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం. మనుషులు కక్షతో చేశారు, అసూయతో చేశారు, కానీ వారికి తెలియదు అది దేవుడి అనాది సంకల్పం అని. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం. పౌలు సమాజ మందిరానికి వెళ్ళి వివరిస్తున్నాడు. మీకు తెలియక ఆయన్ని సిలువేశారు. ఏం తెలియక? లేఖనాలు తెలియక సిలువేశారు ఆయన్ని. చదువుతాం, ఇలాగ రాయబడింది. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 13వ అధ్యాయము 28వ వచనం నుండి మనం చదివితే 27వ వచనం నుండి అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 27వ వచనం నుండి యెరూషలేములో కాపురమున్న వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. ఏం గ్రహించలేదు వాళ్ళు? లేఖనాలను గ్రహించలేదు. యేసుక్రీస్తు వారు కన్యక గర్భాన పుట్టి మనుషుల వలె ఆకలి దప్పిక కలిగిన వాడై మనుషుల మధ్యలో ఒక మనుషుడిగా ఎదుగుచూ యూదునిగా జీవితాన్ని కొనసాగిస్తూ పాపం లేని వాడిగా బ్రతికి పాపానికి ప్రాయశ్చిత్తంగా కల్వరి శిలువలో సిలువేయబడతాడు అనేది లేఖనాల్లో దేవుడు ఆయా ప్రవక్తల ద్వారా ముందే వ్రాయించాడు. వ్రాయబడిన లేఖనాలు చేతిలో ఉన్నప్పటికీ గ్రహింపలేని మందమతులు యూదా మత నాయకులు, మీరైనను మీ అధికారులైనను దేవుడు ముందుగా వ్రాయించిన లేఖనాలని గ్రహింపకపోవట చేత వాటిని నెరవేర్చారు. ఆయనను చదువుతాం, కింద వచనంలో 28వ వచనంలో ఆయన యందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను ఆయనను చంపించవలనని వారు పిలాతును వేడుకొనిరి.
మరణానికి తగిందే లేదు యేసు ప్రభు దగ్గర. ఒకే రోజు వాస్తవంగా ఒకే పూట 3 కోర్టులు తిరిగాడు ప్రభు అయిన యేసు. 3 కోర్టుల్లో ఏ కోర్టు కూడా యేసు ప్రభు నేరం చేశాడని రుజువు చేయలేకపోయింది. కారణం ఏంటంటే ఆయన పాపం చేస్తేనే కదా, నేరం చేస్తే కదా నేరస్తులను రుజువు చేసేది కోర్టు. ఏ నేరం చేయని వాడిని నేరస్తులను రుజువు చేయడానికి కోర్టుకు అధికారం ఉందా? లేదు. 3 కోర్టులు. ఒకటి మొట్టమొదటిగా ప్రధాన యాజకుల కోర్టులో నిలబడ్డాడు ప్రభు అయిన యేసు. ఏ నేరం కనపడ్డా. రెండవది పిలాతు గవర్నర్ ఎదుట నిలబడ్డాడు. ఈయన ఎదుట నాకేం నేరం కనిపించట్లేదని చెప్పేశాడు. ఆయన ఇతను ఎక్కడివాడు? ఇతడు గలిలే ప్రాంతానికి నజరేతుకు చెందినవాడండి. అవునా? నేను కాదు అధికారి, హేరోదు అధికారి, ఆయన దగ్గర పంపించండి అంటే హేరోదు దగ్గరికి కూడా వెళ్ళిపోయాడు కోర్టు. ఆ కోర్టులో కూడా హేరోదు ఆయన చేస్తున్న అద్భుతాలని మునుపు విన్నాడు. విన్న తర్వాత ఇప్పుడు అవకాశం దొరికింది కనులారా ఆయన్ని చూడడానికి. అంత మాత్రమే కాదు, సంతోషిస్తున్నాడు హృదయంలో. ఆయన దగ్గర ఏదైనా ఒక సూచక్రియ చేస్తే చూడాలి అనే ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే ప్రభు అయిన యేసు హేరోదు దగ్గర నోరు తెరవలేదు. హేరోదు యేసు ప్రభుని అసహ్యించుకున్నాడు. అసహ్యించుకొని మరలా ఎక్కడి నుంచి వచ్చాడో పిలాతు గవర్నర్ దగ్గరికి అలాగే పంపించేశాడు యేసు ప్రభు. పిలాతు గవర్నర్కి అర్థమైంది ఈయన ఏ నేరం చేయలేదు. ఒకనికి ఇన్ని దెబ్బలు పడిన తర్వాత నేరం చేసిన వాడైతే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. నా అనుభవంలో ఇన్ని దెబ్బలు తగిన తర్వాత మనుషుడు పాపాన్ని లేదా నేరాన్ని ఒప్పుకోవాలి ఖచ్చితంగా. కానీ ప్రభు అయిన యేసు నిర్దోషి. మనుషుల ఎదుట అందరికీ యేసు ప్రభుని తీసుకొని వచ్చి చేతులు కడిగేసుకున్నాడు. ఆయన ఎదుట ఏ నేరం లేదు. అప్పుడు యూదులు అన్నారు, సిలువై సిలువై అని కేకలేశాడు. మత నాయకుల యొక్క కేకలే గెలిచాయి. నిర్దోషి నేరం చేయకోకుండానే గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టు బోనులో మౌనంగా ఉండిపోయాడు ప్రభు అనేసి. నువ్వు రాజువా అంటే అవును, నువ్వు అన్నట్టు నేను రాజునే. అయితే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, ఈ లోక సంబంధమైనది కాదు. ఈయన ఎదుట ఈయన ఏ నేరం చేసినట్టు నాకు కనిపించట్లేదు అని పిలాతు సాక్ష్యం ఇచ్చేసి, యూదులారా మీ అందరికీ తెలుసు మీ మధ్యలో ఉన్న సాంప్రదాయం ఒకటి ఉంది. ఏంటి సాంప్రదాయం? పెంతెకోస్తు పండుగ దినాల్లో ఒకరిని నేరస్తుని విడుదల చేయడం అనేది. కాబట్టి యేసు ప్రభువుని నేను విడుదల చేయదలుచుకున్నాను. మీరేమంటారు? వద్దు, ఆయన్ని సిలువై సిలువై, మాకు బరబ్బని విడుదల చేయి. దొంగపోటు బందిపోటు దొంగను కోరుకొని క్రీస్తు యేసుని సిలువకు అప్పగించిన యూదా నాయకులు, యూదా ప్రజలు, అదంతా దేవుని అనాదిలో సంకల్పించుకున్న ప్రణాళిక ప్రకారంగా జరిగిందే కానీ మనుషుల యొక్క ఉద్దేశంతో జరిగింది కాదు అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. అది లేఖనానుసారంగా జరిగిన కార్యక్రమం. అది క్రీస్తు యేసు సిలువేయబడాలి అనేది, ఆయన నిర్దోషమైన రక్తం చేత పాప ప్రాయశ్చిత్తం జరగాలనేది అనాదిలోనే దేవుడు సంకల్పించుకున్నాడు. ఆయన సంకల్పించుకున్న దాన్ని జరగకోకుండా ఆటంకపరిచేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడు లేడు. దేవుడు అద్వితీయ సర్వాధికారి. ఆయన ఆధిపత్యానికి అడ్డు చెప్పేవాడు ఎవడు లేడు. ఆయన చిత్తాన్ని ఎదిరించిన వాడు ఎవడు లేడు. ఆయన అనాదిలో ఏది సంకల్పించుకున్నాడో ఆ సంకల్పాన్ని అలాగున జరిగించడానికి కాలాలు సమయాలు మార్చువాడై ఉన్నాడు ఆయన. అందుకని క్రీస్తు యేసు యొక్క శిలువ మరణము మనుషులు కక్షతో చేసినప్పటికీ, అసూయతో చేసినప్పటికీ,
దేవుని అనాది సంకల్పం ప్రకారంగా జరిగింది తప్ప మనుషుల ఆలోచన కాదు అది. మొట్టమొదటిగా గ్రహించవలసిన సత్యం అది. రెండవది, క్రీస్తు యేసు శిలువ మరణం వలన మానవ జాతికి కలిగే మేలేంటి? ఒకడు చనిపోవడం మానవ జాతికి మేలా? ఏం మేలు? ఒకని సావు నీ దగ్గరకు వచ్చింది, పలానా వ్యక్తి చనిపోయాడండి, అప్పుడు ఏమని ఆలోచన చేస్తావు? బాగా చనిపోయాడు అని సంతోషిస్తావా? అయ్యో పాపం అలా జరిగిందా అంటావు. అలాంటి స్వభావం కలిగిన మనుషులు యేసు ప్రభు యొక్క శిలువ మరణము ఎలాగూ సువార్త అయింది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో, నాకు అప్పగింపబడిన ఉపదేశము మొదట మీకు అప్పగిస్తున్నా. ఏంటది? లేఖనముల ప్రకారం క్రీస్తు యేసు సిలువేయబడ్డాడు, లేఖనముల ప్రకారం సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం ఆయన 3వ దినమున తిరిగి లేపబడ్డాడు. ఇది సువార్త అన్నాడు. లేఖనాల ప్రకారంగా జరిగిన కార్యక్రమం క్రీస్తు శిలువ మరణం. వాస్తవంగా యేసుక్రీస్తు వాడు శరీరధారిగా భూలోకానికి వచ్చే సమయానికి మనుషులందరూ పాపం చేసి దేవునికి శత్రువులుగా, దేవుని ఉగ్రతకు పాత్రులుగా, అపవాది యొక్క బందీకాణాల్లో నశించిన వారిగా ఉన్నారు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చే సమయానికి మనుషుల అంతరంగం నశించిన స్థితి. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం, మనుషుడు అంతరంగంలో పైకి బాగున్నాడు, అంతరంగం చెడిపోయింది, నశించిపోయింది. ఇప్పుడు మామిడి పండ్లు అమ్ముతున్నారు కదా సీజన్, పైన చూస్తే పచ్చగా ఉంటుంది, కోసి చూస్తే లోపల చెడిపోయింది, అరే మోసపోయాను రా. ఆ రీతిగానే మనుషుడు పైకి మంచి సూటు బూట్ వేసుకొని కనిపిస్తున్నారు, కానీ అంతరంగంలో నశించిన జీవితాలు ఉన్నాయి. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు అయిన యేసు ఎందుకోసం భూమి మీదకి వచ్చాడో తెలియజేస్తున్నాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగింది. లూకాసు వార్త 19:10లో అంటున్నాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. అయిపోయింది అక్కడ వచనం. ఎవరు నశించారు? నశింపంటే అర్థం ఏంటి? మనుషులు నశించారు. బాగానే ఉన్నారే, ఉద్యోగాలు చేసుకుంటూ నశించాడంటావు. పైకి బాగానే ఉన్నాడు, అంతరంగంలో హృదయంలో దేవునికి విరోధిగా బతుకుతున్నాడు. పాపం చేసి పాపానికి బందీకాణంలో నిలబడి ఉన్నాడు, అపవాది యొక్క ఖైదీగా నిలిచి ఉన్నాడు. మనందరికీ తెలిసినట్టు, మనుషులందరూ చెప్పుకున్నట్లు, దేవుడు భూమి మీద ఒక మనిషిని తయారు చేశాడు, ఆ తర్వాత ఇంకొక స్త్రీని తయారు చేశాడు, వారిద్దరికి వివాహం చేశాడు. అలాగున భూమి ఉత్పత్తి అయింది, మనుషులు వచ్చారని చెప్పుకుంటారే. ఆ రీతిగానే వాస్తవంగా దేవుడు నేల మట్టి నుండి నరుని నిర్మించి వారి రాశిగా రంధ్రంలో జీవవాయువును ఊది నరుడు జీవాత్మ అవునుగాక నరుని జీవాత్మగా సృజించాడు. మొదటి మనిషికి దేవుడు తన స్వరూపాన్ని తన పోలికనిచ్చి ఏదేం తోటని కాయడానికి మనుషుల్ని పెట్టాడు. జీవరాశులన్నింటినీ తన దగ్గరికి తీసుకొని వచ్చి వాటికి పేర్లు పెట్టమని చెప్పాడు. ఏవి మనుషునికి సాటి అయినవిగా కనిపించట్లేదు కాబట్టి దేవుడు నరుని గాఢ నిద్ర కలగజేసి వారిని ప్రక్కటెముకను తీసి శ్రీనిగా నిర్మించి వారి ఇరువురిని వివాహం అనే బాంధవం చేత జత చేశాడు. మీరు ఫలించి అభివృద్ధి పొందండి.
భూమిని నిండించండి, ఆశీర్వదించాడు. దేవుడు వారితో సహవాసం కలిగి ఉన్నాడు. నరుడు పాపం లేనివాడై ఉన్నాడు. దేవుడు ఏదైనా తోటలో నరుడికి ఆజ్ఞాపించాడు, మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును నీవు తినకూడదు, నువ్వు తినుదినముగా నిశ్చయముగా చచ్చితమని నరునికి ఆజ్ఞాపించాడు. ఆదికాండం 2:17 మాట. ఆదికాండం 2:17 ఆజ్ఞను జారీ చేశాడు దేవుడు. కానీ ఆదాము చాలా కాలం పాటు ఆజ్ఞలో నిలిచి ఉన్నాడు, పాపం ఏం చేయలేదు. కొన్ని రోజుల తర్వాత అపవాది అవ్వను మోసగించింది, అవ్వ ద్వారా ఆదామును పడగొట్టింది. వారిద్దరూ దేవునికి విరోధంగా దేవుడు తినొద్దన్న పండు తిన్నారు. లోకంలో పాపం ప్రవేశించింది, పాపంతో పాటు మరణం కూడా ప్రవేశించింది. మనుషుడు ఆజ్ఞను అతిక్రమించి దేవునికి శత్రువయ్యాడు. పాపం వలన దేవుని ఉగ్రతకు పాత్రుడయ్యాడు. రోమీలకు రాసిన పత్రిక 5:12 రోమీలకు రాసిన పత్రిక 5:12 ఈ మాట రాయబడింది, ఒక మనుషుని పాపం ద్వారా మరణమును. రోమీలకు రాసిన పత్రిక 5:12 ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించనో అలాగునే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. అది లోకంలోనికి ఏమొచ్చింది? ఇప్పుడు పాపం వచ్చింది, పాపంతో పాటు మరణం వచ్చింది. లోకంలో పాపం లేదు ఆదాం పండు తినక మునుపు, లోకంలో మరణం లేదు ఆదాం పండు తినక మునుపు. ఏ మరణం? భౌతికమైన మరణం కాదు, ఆత్మ సంబంధమైన మరణం లేదు. దేవునితో ఎడబాట్లేదు. ప్రతి చల్లపూట ఆదాము అవ్వలు దేవునితో మాట్లాడేవాళ్ళు, ముచ్చటించేవాళ్ళు. ప్రతి చల్లపూట దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. దేవునిలో జీవం ఉంది, అదే జీవం ఆదాములో కూడా ఉంది. సజీవులతో సహవాసం చేసే దేవుడు ఏదైనా తోటలో ఆదాములతో సహవాసం చేసేవాడు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో అప్పుడు దేవుడు ఆదాముకి మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు. తన తప్పిదాన్ని ఒప్పుకుంటాడేమోనని ఎదురు చూశాడు. ఆదాము ఎక్కడున్నాడు? చెట్టు దగ్గర దాచిపెట్టుకున్నాడు. నేను తినొద్దన్న వృక్షఫలమును తింటివా? మాట్లేదు. అంటే తను చేసిన అపరాధమని, ఆ అపరాధము అంతరంగంలో అతన్ని గుచ్చుతూ ఉంది. అయినా కూడా లోపల అలాగే మనస్సాక్షిని దాచిపెట్టుకొని, అయా నువ్వు నన్ను పిలిచినప్పుడు దిగంబరిగా ఉంటిని అన్నాడు. నువ్వు దిగంబరుడు అని చెప్పిన వాడెవరు? నీకు సమాధానం లేదు. నేను తినొద్దన్న వృక్షఫలం తింటివా? డైరెక్ట్గా అడిగాడు దేవుడు. డైరెక్ట్గా సమాధానం చెప్పడానికి చేత కాలేదు ఆదాముకి. అయ్యా నువ్వు నాకు ఇచ్చిన ఈ శ్రీ పండ్లు తెచ్చి ఇచ్చింది నేను తిన్నాను. మారు మనసుని కాళ్ళదన్నాడు ఆదాము. అప్పుడు దేవుడు నరుని శపించడం జరిగింది. భూలోకంలో మనుషుడు పాపం కిందికి వచ్చాడు, మరణ భయం చేత దాసుడిగా బతుకుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట రాయబడింది. 2వ అధ్యాయం 14వ వచనంలో దేవుని పక్షాన ఉండవలసిన ఆదాము ఇప్పుడు అపవాది పక్షాన చేరిపోయాడు. నీతిమంతుడిగా బతకాల్సిన ఆదాము పాపం చేశాడు. అంతరంగంలో నిర్దోషిగా బతకవలసిన ఆదాము మనస్సాక్షి దోషారోపణ కింద ఉన్నాడు.
మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వాడు. చదువుతాం ఇలాగ ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారై ఉన్నందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం కలిగిన వాడిని, అనగా అపవాదిని ఆయన మరణం ద్వారా నశింపచేయుటకును జీవితకాలం అంతా దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలిభాగస్తుడయ్యాడు. ఏదేని తోటలో ప్రారంభించబడింది అపవాది యొక్క ప్రభుత్వం, మరణ ప్రభుత్వం. అది మనుషులందరూ పాపం చేసి మరణ ప్రభుత్వం కింద ఉన్నారు. దేవుని సహవాసాన్ని కోల్పోయారు, జీవం లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, పాపం చేసిన ప్రతి వారు దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరు చేయబడతారు. జీవం అంటే ఏంటో తెలుసా మీకు? శరీరానికి ప్రాణం ఎలాగో ఆత్మకు జీవం అలాగో. శరీరం రక్తం ఉంటేనే బతుకుతూ ఉంటుంది, రక్తం పోతే శరీరం బ్రతకలేదు, అది ప్రాణం పోయింది. అలాగున ఆత్మకి దేవుడు జీవాన్ని ప్రసాదించాడు. జీవము దేవునితో సహవాసం. దేవుడు సజీవుడు, మనుషుల్ని కూడా సజీవులుగా సృజించాడు. ఎప్పుడైతే మనుషుడు పాపం చేశాడో అప్పుడు దేవుని వలన కలుగు జీవనంలో నుంచి వేరు చేయబడ్డాడు. చదువుతాం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చే సమయానికి మరణ ప్రభుత్వం ఉంది, అపవాది ఏలుబడి చేస్తున్నాడు, లోకంలోనికి పాపం ప్రవేశించింది. ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, పాపం చేసిన వాడు దేవుని వలన కలుగు జీవనంలో నుంచి వేరు చేయబడ్డాడు. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన, అదిగో హృదయ కఠినత్వం అయిపోయింది, మనస్సు అంధకారం అయిపోయింది. అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. చూలాలి గర్భంలో బిడ్డ ఉంటాడు. బిడ్డ తల్లి యొక్క పేగుతో అనుసంధానం చేయబడిన వాడై ఉంటాడు. గర్భం దాల్చిన తల్లి ఏది పడితే అది తినకూడదు, ఏది పడితే అది తాగకూడదు, ఏ గాలి పడితే ఆ గాలి పీల్చుకోకూడదు. ఎందుకు? బిడ్డ లోపల అనుసంధానం చేయబడి ఉన్నాడు. తల్లి తినే ఆహారమే బిడ్డకి ఆహారం, తల్లి తాగే పానీయమే బిడ్డకి పానం, తల్లి పీల్చే గాలి బిడ్డకు గాలి. ఆ రీతిగానే మనుషుడు పాపం చేయక మునుపు దేవుని అనుసంధానం చేయబడిన వాడై ఉంటాడు, జీవం కలిగిన వాడై ఉంటాడు. ఎప్పుడైతే బిడ్డ బయటకు వచ్చిన తర్వాత డాక్టర్ తల్లి పేగుని బిడ్డ యొక్క బొడ్డుతో కత్తిరించి వేరు చేస్తాడు. ఆ రీతిగా పాపం చేసిన వాడు దేవుని వలన కలుగు జీవనంలో నుంచి వేరు చేయబడ్డాడు, దేవునికి శత్రువు అయ్యాడు, విరోధ భావం కలిగిన వాడై ఉన్నాడు, మనసు కఠినమైపోయింది. ఆదాము ఒక్కడే కాదు, భూమి మీద పుట్టిన ప్రతివాడు దేవుని వలన కలుగు జీవనంలో నుంచి వేరు చేయబడిన స్థితిలో పాపం చేసిన ప్రతివాడు. వాస్తవంగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చే సమయానికి మనుషులందరూ జీవం లేని వారై ఉన్నారు. ప్రాణం ఉంది, శరీరంలో ప్రాణం ఉంది, కానీ ఆత్మకు జీవం లేదు, శవాలు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు. నరుల యొక్క స్థితి అది ఆత్మ సంబంధంగా. దేవునికి విరోధులై చచ్చిన వారై జీవం లేని వారై ఉన్నారు. భూలోకం యొక్క పరిస్థితి, భూలోకం అపవాది యొక్క బందీకారణాలను మనుషులు ఉండిపోయారు.
పాపం అనే చెరలో ఉన్నాడు. చెరలో ఉన్న వారిని విడిపించాలా. ప్రభు అయిన యేసు పాపంలో ఉన్న వారిని విడిపించడానికి కంకణం కట్టుకొని వచ్చాడు. దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. సంకల్పాన్ని నెరవేర్చాలంటే అపవాదిని ఓడించాలా. అపవాది బందీకాణాల్లో ఉన్న మానవ జాతిని విడిపించాలి. విడిపించాలంటే ఈయన దగ్గర ఆయుధాలు ఏమున్నాయి? యేసు ప్రభు కనిపించని అపవాదిని కనిపించే దేహంతో ఎలా పోరాటం చేస్తాడు? పోరాటం చేయడానికి వాడేమన్నా కనిపిస్తాడా? కత్తి దూసామంటే గాల్లో దింపుతావు, వాడికి ఏమైనా దెబ్బ తగులుతుందా? మరి ఎలాగో ప్రభు అయిన యేసు మణుకు వలె శరీరాన్ని ధరించుకున్నవాడై ఆకలి, దప్పిక, కోరికలు మణుకు వలె ఉన్నప్పటికీ, మణుకు వలె శోధింపబడినప్పటికీ ఏ శోధనకు లోబడిన వాడు కాదు. కారణం ఏంటంటే మానవ జాతి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను. నేను కూడా అపరాధం చేస్తే మానవ జాతిని విడిపించేవాడు ఎవడు ఉండడు. దేవుని సంకల్పం నిర్వీర్యమైపోతుంది అనే ఉద్దేశంతో ప్రభు అయిన యేసు పాపం చేయకుండా బ్రతికాడు. అపవాది యేసు ప్రభు చేత పాపం చేయించడానికి కంకణం కట్టుకొని బరిలోకి దిగాడు. వాడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం నుండి మనం చదివితే, యేసు ప్రభు బాప్తిస్మం పొందిన తర్వాత యేసు ప్రభువును శోధించడానికి, పాపంలో పడేయడానికి అపవాది వచ్చింది. రాళ్ళను రొట్టెలు చేసుకో, నీకు ఆకలి అవుతుంది కదా యేసు, రాళ్ళను రొట్టెలుగా చేసుకో. ఆకలి వేస్తే మనుషుడు పాపంలో పడతాడు. ఆకలిని తీర్చుకోవడానికి ఏదైనా చెబితే చేస్తాడు అని అపవాది యొక్క అనుభవం అది. ఎందుకంటే మనుషులందరినీ పడేసింది శరీరాశ, నేత్రాశతో. యేసు ప్రభువును కూడా పడేయడానికి వచ్చింది. ఇప్పుడు నీకు ఆకలి వేస్తుంది కదా, రాళ్ళను రొట్టెలుగా చేసుకో. ఏం చేసి ఇవ్వచ్చు కదా, ఇస్తాడా? చేసి అపవాది చేసి ఇస్తాడా? చేయడానికి వాడికి ఎక్కడుంది శక్తి? కానీ ఉచిత సలహాలు ఇస్తాడు. ప్రభు అయిన యేసు వాడి ఉచిత సలహాలని అంగీకరించిన వాడు కాదు. రెండవది, నేత్రాశ చూపించాడు యేసు ప్రభుకి. ఇదిగో ఈ లోక రాజ్యాలన్నీ నా వశంలో ఉన్నాయి. వీటి కోసమే కదా నువ్వు వచ్చావు. ఈ లోక రాజ్యాలన్నీ నా వశంలో ఉన్నాయి. నా పాదాల మొక్కు నీకు ఇచ్చేస్తా. ప్రభు అయిన యేసు ప్రభువునికి మాత్రమే మొక్కాలి అని వాక్యాన్ని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లోక రాజ్యాల కోసం వచ్చిన మాట వాస్తవమే. అయితే నీ పాదాల మొక్కిగా తీసుకుంటే పాపం చేయకుండా బ్రతికి నిన్ను కలువరి శిలువలో ఓడించి నీ బందీకాణాల్లో ఉన్న మానవుల్ని విడిపించడానికి వచ్చాడు. అంతేగాని నీకు లోబడి నీకు చేతిలో చేయగలిపి దేవునికి విరోధంగా నిలిచి మనుషుల కోసం రాలేదు. నేను అలాగూ మనుషుల్ని రక్షించడానికి ఉద్దేశించలేదు. ప్రభు అయిన యేసు కలువరి శిలువలో, దయచేసి గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు శరీరంలో పాపాన్ని గెలిచాడు. అపవాదిని ఓడించడానికి ఆయన శరీరమే ఆయనకి సాధనం. ఏ శరీరంతో అయితే మానవ జాతిని అపరాధంలో పడేసిందో పాపం చేయించి, ఆ శరీరంలోనే పాపం చేయకోకుండా బతికి అపవాదిని ఓడించడానికి కంకణం కట్టుకున్నాడు ప్రభు అయిన యేసు. కలువరి శిలువలో యేసు ప్రభు యొక్క మరణం మనకు సువార్త ఎలాగయ్యింది అంటే, మొట్టమొదటి సమాచారం పాపం చేయకుండా బ్రతికాడు ప్రభు అయిన యేసు. రెండవది, ఆయన మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తమయ్యాడు. దేవుని న్యాయమైన తీర్పు, పాపము విషయంలో దేవుని న్యాయమైన తీర్పుని ప్రభు అయిన యేసు తన శరీరంలో అనుభవించాడు. దేవుడు న్యాయవంతుడు.
పాపిని నిర్దోషిగా ఎంచలేడు. పాపానికి శిక్ష విధించుకోకుండా నిర్దోషిగా ఎంచలేడు దేవుడు. మనుషులందరూ పాపం చేసిరి, దేవుని ఉగ్రతకు పాత్రలైది. మరి వాళ్ళందరినీ నీతిమంతులుగా ఎంచితే దేవుడు అన్యాయస్తుడైపోతాడు. అందుకని పాపానికి శిక్ష విధించాలి. పాపానికి శిక్ష విధించాలంటే పాపం లేని మనుషుడు కావాలా. ఎవరతను? యేసుక్రీస్తు వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, రక్తం చిందింపబడుకోకుండా పాపక్షమాపణ కలుగదు అని చెప్పేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో ఈ మాట రాయబడింది. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడుననియు, రక్తం చిందింపబడకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పచ్చు. రక్తం చిందింపకోకుండా పాపక్షమాపణ కలగదు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు వారు భూమి మీద పాప ప్రాయశ్చిత్తం చేయడానికే వచ్చాడు. అందుకోసమే దేవుడు ఆయన్ని పంపించాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండడానికి వచ్చాడు. కాబట్టి యేసు ప్రభు పాపం చేస్తే దేవుని సంకల్పానికి పనికిరాడు. కాబట్టి మానవ జాతిని ప్రేమించాడు ప్రభు అనేసి. దేవుని ప్రేమ మనుషుల పాప ప్రాయశ్చిత్తం జరగాలి. దేవుని న్యాయమైన తీర్పు, పాపానికి తగిన శిక్ష. ప్రాయశ్చిత్తం అంటే పాపానికి తగిన శిక్ష విధింపబడాలి. అప్పుడు మనుషులు నీతిమంతులుగా తీర్చబడడానికి అవకాశం ఉంటుంది దేవుడికి. అందుకని ప్రభు యేసు పాపం లేనివాడిగా బతికాడు, పాప ప్రాయశ్చిత్తం చేశాడు. క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణంలో మన అపరాధములన్నిటికీ శిక్ష విధింపబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుతాం. ఇలాగ రాయబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం నుండి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం నీకు ఎలా సువార్త అవుతుంది? నీకు ఎలా సువార్త అవుతుంది? ఎలా సువార్త అవుతుంది అంటే చెప్పాడు అక్కడ 4వ వచనంలో, మన అపరాధముల నిమిత్తం క్రీస్తు ప్రభు సిలువేయబడడం, మనల్ని శిక్ష నుండి విడిపించాడు. చదువు అక్కడ రాయబడింది 53వ అధ్యాయం 4వ వచనం నుండి, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అదిగో రోగాలు ఉంది కదా, రోగాల ప్రభు సిలువేయబడింది. శరీర రోగాల గురించి రాయబడింది మాట కాదు ఇది. ఆత్మకంటిన రోగం ఉంది, పాపం. దేవునికి నీకి విరోధాన్ని తీసుకొచ్చింది పాపం. ఆ పాప రోగాలని, మన రోగాలను ఆయన భరించాడు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచూ ఉన్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మన అందరి దోషములు యేసు ప్రభువు మీద దేవుడు మోపాడు. అందరి కొరకు ఒకరిని శిక్షించాడు. నా కోసం యేసు ప్రభు చనిపోయాడు. నా కోసమే కాదు, భూమి మీద పుట్టిన ప్రతి వాడి కొరకు యేసు ప్రభు సిలువేయబడ్డాడు.
యేసు నా అపరాధముల కొరకు, నా అతిక్రమముల కొరకు సిలువేయబడ్డాడు అనేది నాకు సువార్త. నీకు సువార్తది. నీకు రావాల్సిన శిక్ష, నాకు రావాల్సిన శిక్ష ఆయన తన శరీరం మీద మోసుకొని నలగొట్టబడ్డాడు. అలా నలగొట్టబడడం అనేది దేవుని యొక్క ఉద్దేశం. అక్కడే చెప్తున్నాడు 10వ వచనంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో, అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలగజేసును. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. మనుషులందరి పాపములను తన శరీరం మీద మోసుకొని పాప ప్రాయశ్చిత్తం కొరకు శిక్షింపబడాలి అనేది దేవుని ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని కల్వరి శిలువలో ప్రభువైన యేసు నెరవేర్చాడు, సఫలం చేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆయన శరీరం మీద మన పాపములకు శిక్ష విధించబడింది. నేరస్తుని నేను, నా పేరు ఎరిస్వామి. రే ఎరిస్వామి, ఇట్లా బోన్లో నిలబడు. నేరస్తుని బోన్లో నిలబడ్డాడు. దేవుడు జడ్జి. నా నేరం రుజువైతే నేను పాపిని. అయితే దేవుడు మహాప్రేమ, 2 దేవుని అనాది సంకల్పం, 3 క్రీస్తు ప్రభువు నా కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన ఆయన ప్రేమ, 4 కల్వరి శిలువలో క్రీస్తు ప్రభు యొక్క ప్రాయశ్చిత్తం. ఈ 4 నేరస్తుడైన నన్ను పక్కకి తప్పుకో, యేసు ప్రభు అక్కడొచ్చి నిలబడు. యేసు ప్రభు వచ్చి నాకు బదులుగా సిలువైపడ్డాడు, బోన్లో నిలబడ్డాడు. నా శిక్ష యావత్తు ఆయన శరీరం మీద పడింది. నాకు శిక్ష లేకుండా పరమదేవుడు తప్పించేశాడు. నాకు సువార్తది. క్రీస్తు సిలువలో నీకు కలిగిన శిక్ష యావత్తు యేసు ప్రభు మోసుకున్న కారణాన నీకు శిక్ష లేకుండా తీసేశాడు. అది సువార్త. క్రీస్తు శిలువ మరణం నీకు ఎలా సువార్త అవుతుంది? నాకు పాప శిక్ష ఇక మీదట లేదు, నాకు బదులు ఆయన భరించాడు, నా క్రయధనం ఆయన చెల్లించాడు. మనుషుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడని చెప్పాడే, ఆయన నాకు బదులుగా మరణించాడు. నాకు మరణం లేదు, నా పాపానికి శిక్ష నా మీద వేయడు, దేవుడు తప్పించేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. క్రీస్తు శిలువ మరణం నాకు సువార్త ఇది. నాకు శిక్ష లేకుండా తీసేసింది. సువార్త కాదా ఇది? శిక్షకు పాత్రునైన నన్ను శిక్ష లేకుండా తప్పించేశాడు. రోమీయులకు రాసిన పత్రిక, క్షమించండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, అదిగో మన అపరాధములను మన మీద మోపక ఏం చేశాడు? క్రీస్తు నందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాడు. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాం. ఎందుకనగా మనం ఆయన వలన ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసం పాపంగా చేశాడు. ఇదంతా దేవుని కృపను బట్టి జరిగింది.
యేసు శిలువ మరణంలో నాకు వచ్చిన సువార్త, నాకు కలిగిన మేలేంటంటే నా పాపములకు శిక్ష ప్రభు యేసు భరించాడు, నాకు శిక్ష లేదు. మొట్టమొదటి సువార్త. రెండవది, దేవుడు కృప పొందుకున్నాను కలవరి శిలువలో. కృపకు పాత్రుని కాదు, కానీ కృప ఇచ్చాడు నాకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, ఆయన ప్రతి మనుషుని కొరకు సిలువైపడడం దేవుని కృపను బట్టి జరిగిన కార్యక్రమం. అది నా మీద కృప చూపించి క్రీస్తు ప్రభువుని నల్లగొట్టాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతలలో కొంచెం సేపు తక్కువవాడిగా చేయబడ్డాడు. నా కొరకు మరణం అనుభవించేటట్టు. కాబట్టి కృష్ణ ప్రభు యొక్క మరణం మనకెలా సువార్త అవుతుంది, మానవునికి ఎలా సువార్త అవుతుంది అంటే, పాపమునకు శిక్ష తీసేసాడు ఆయన. ఈ శిక్ష ఆయన భరించాడు. దేవుని కృప పొందే అవకాశం దొరికింది మనకి. దేవుని కృపలో ప్రవేశించవచ్చు. సువార్త. రెండవది, ఆయన సమాధి మనకి ఎలా సువార్త అవుతుంది? సమాధి ఎలా సువార్త అవుతుంది నీకు? ఆయన సమాధి చేస్తే నీకు ఎలా సువార్త అవుతుంది? యేసు ప్రభు సమాధి చేసిన మనుషులు ఆయన మీద అభిమానంతో సమాధి చేశారు. యేసు ప్రభుని సమాధి చేసింది ఎవరు? యేసు ప్రభు యొక్క అభిమానులు. ఎవరాళ్ళు? ధనవంతుడైన యోసేపు తన కోసం తొలిపించుకున్న సమాధి అది, రాతి సమాధి. పక్కనున్న నికోదేము, మత నాయకుడు, యేసు ప్రభు బోధలకు ఆకర్షితులైన వాడు, అభిమానించేవాడు. శిష్యుడుగా నికోదేము శిష్యుడుగా అభిమాని. ఆ అభిమానులంతా జత చేసుకొని అరే ఆయనకేం గతి లేదు అన్నట్టు తీసుకొని వెళ్ళి సమాధిలో పెట్టాడు. సమాధికి పెద్ద రాయి దొరిలించి ఆ రాయిని ఒకడు కదిలించలేడు. ఓ 10 మంది కావాలి రాయిని తరలించాలంటే. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువుని సమాధి చేశారు. ఆయన ఇంకా సమాధిలోనే ఉన్నాడు అనుకుంటున్నారు మనుషులు. అలాగనుకొని యేసు ప్రభువుని వెంబడించిన స్త్రీలు కొంతమంది సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్ళారు. ఉన్నాడు సమాధిలో? లేడు. ఎక్కడికి వెళ్ళాడు? యేసు ప్రభు నేరుగా దొంగతో చెప్పినట్టు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎక్కడుంది పరదేశ్? పాతాళలోకంలో ఒక భాగం. యేసు ప్రభు నేరుగా పాతాళానికి దిగాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, యేసు ప్రభు మృతి పొందిన తర్వాత సమాధి చేశారు కరెక్టే, కానీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన శరీరమేమో సమాధిలో ఉంది 3 రోజులు, ఆయన ఆత్మ సమాధిలో లేదు. ఎక్కడికి వెళ్ళింది? పాతాళానికి వెళ్ళాడంట ప్రభు యేసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాయబడింది. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించాడట. ఈవులు అంటే ఆశీర్వాదాలు, దీవెనలు. ఆయన చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించాడు. సమాధిలో ఏ దీవెన ఉంది? సమాధిలో ఏ ఆశీర్వాదం ఉంది మానవ జాతికి? చట్టం కింద వచ్చిన వాడు అంటున్నాడు, మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయను అనగా ఆయన భూమి యొక్క కింది భాగములకు దిగనని అర్థమిచ్చుచున్నది కదా. ఎక్కడికి వెళ్ళాడు? భూమి యొక్క కింది భాగానికి వెళ్ళాడు. అంటే పాతాళానికి వెళ్ళాడు ప్రభు. ఏం చేశాడు అక్కడ పాతాళంలో? సమాధిలో పాతాళానికి దిగిన ప్రభు అయిన యేసు మానవ జాతికి పాతాళ సమస్యను పరిష్కారం చేసి బయటకు వచ్చాడు. యేసు ప్రభు యొక్క సమాధిని అంగీకరించిన వాడు
పాతాళ వశం కాడు. పాతాళానికి భయపడాల్సిన పని లేదు. అరే చస్తే పాతాళానికి వెళ్ళిపోతా, ఆ భయం అవసరం లేదు నీకు. యేసు ప్రభు సమాధిలో ఈవులను అనుగ్రహించాడు. నేరుగా పాతాళానికి దిగి పాతాళం యొక్క సమస్యను పరిష్కరించాడు. యేసు ప్రభు శిలువ మరణానికి ముందు మనుషులందరూ ఎంత పెద్ద జ్ఞాని అయినా, ఎంత భక్తిపరుడైనా పాతాళానికి గజగజ ఉడికేవాడు. పాతాళానికి భయపడినవాడు అంటూ ఎవడు లేడు. పాతాళము మనుషుల్ని మింగేసేది. ఎవరైనా భూమి మీద రోగి అయి ఉంటే ఆశ పెట్టుకొని నోరు తెరుచుకొని చూసేది వాడు ఎవరు? పాతాళం. ఏం చేసేది? మింగడానికి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. యేసు సమాధి కార్యక్రమము నీకు ఎలా దీవెన అయింది, నీకు ఎలా సువార్త అవుతుంది అది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో పాతాళము నోరు తెరుచుకొని చూస్తూ ఉందంట. అపరిమితంగా నోరు తెరుచుకుంది అని చెప్పేశాడు యెషయా ప్రవక్త. 5వ అధ్యాయం 20వ వచనంలో, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో మాట ఇలాగ తెలియజేస్తూ ఉన్నాడు. క్షమించండి, 5వ అధ్యాయం 14వ వచనంలో 13వ వచనం. కావున నా ప్రజలు జ్ఞానం లేకయే చెరపట్టబడి ఉన్నారు, వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు, సామాన్యులు దప్పి చేత జ్వరపీడులవుతురు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచూ ఉన్నది. వారిలో గనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారు అందరూ పడిపోతారు. భూమి మీద తమకు ఇష్టం వచ్చినట్టు బతికిన వాడు అందరూ పాతాళంలో పడిపోతారు. నోరు తెరుచుకొని చూస్తుంది. సొలొమోను మహాచక్రవర్తి భూమిని అనుభవించినవాడు, భూమి మీద ఉన్న జ్ఞానము సమస్తం ఎరిగినవాడు. అలాంటి జ్ఞానం రాస్తున్నాడు సామెతల గ్రంథంలో. ఇలాగంటున్నాడు, మరణం చూడక నరుడు ఎవడు, పాతాళ వశం కాకోకుండా తను తాను తప్పించుకొనగలిగిన వాడు ఎవడు. చదువు ఇలాగ సామెతల గ్రంథం 16వ అధ్యాయం. పాతాళానికి భయపడే మనుషులు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం. క్షమించండి, లేఖనం చూస్తున్న 15వ అధ్యాయం. 15వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాట రాయబడింది. కిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును అన్నాడు. పాతాళాన్ని తప్పించుకోవాలంటే జీవ మార్గం తెలిసి ఉండాలి మనుషుడికి, లేకపోతే పాతాళాన్ని తప్పించుకోలేడు. ప్రభు అయిన యేసు ఒక ఉపమానం చెప్పాడు. ధనవంతుడు లాజరు గురించి మాట్లాడుతూ చెప్పాడు. లాజరు బీదవాడు, నీతిమంతుడు, శరీరంలో కనీసం ఆరోగ్యం లేనివాడు, నానేవాడు ఎవరు లేరు లాజరుకి. కానీ ధనవంతుడు ప్రతిదినం సుఖపడేవాడు. వారిద్దరూ ఒక రోజున చనిపోయారు. లాజరు చనిపోయాడు, అబ్రహాం రొమ్మున నెమ్మది పొందుతున్నాడు. ధనవంతుడు చనిపోయాడు, పాతాళంలో వేదన పడుతున్నాడు. ఈ పడేటప్పుడే లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి తీసుకెళ్ళారు. ఎందుకు? ధనవంతుడి కోసం రాలేదు దేవదూతలు. ధనవంతుడు చనిపోతే నేరుగా పాతాళంలో వేదన పొందుతున్నాడని రాయబడింది. యేసు శిలువ మరణానికి ముందు పాతాళము మనుషుల్ని మింగేసేది. భక్తిపరుడని లేదు, దుర్నీతిమంతుడని లేదు, అందరినీ మింగడానికి నోరు తెరిచేది. చచ్చిన ప్రతివాడు పాతాళానికి దిగిపోయేవాడు. అయితే దేవుడు యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని అనాదిలోనే సంకల్పించాడు. కాబట్టి యేసు శిలువ మరణానికి ముందున్న భక్తిపరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇలాగ దావీదు, నీతిమంతులైన వారిని అందరినీ దేవదూతల ద్వారా పాతాళ వశం కాకోకుండా సేవ్ చేసేవాడు, రక్షించేవాడు. ఎప్పుడైతే క్రీస్తు కల్వరి శిలువలో మానవ జాతి పాపాల కొరకు సిలువైపడ్డాడో, శిలువలో అపవాదిని గెలిచాడు,
పాప ప్రాయశ్చిత్తం జరిగించబడిందో, ఆ తర్వాత యేసు నేరుగా పాతాళానికి వెళ్ళిపోయి, ఏ పాతాళమా, ఇటుగుండా నా మనుషులు వస్తారు, నా యందు విశ్వాసం ఉంచిన సంఘం వస్తుంది, జాగ్రత్త సుమా, నోరు తెరవకూడదు అని దానికి గట్టి వార్నింగ్ ఇచ్చి వచ్చాడు. పాతాళాన్ని తన వశం చేసుకున్నాడు సమాధిలో ప్రభువైన యేసు. ఇక మీదట నువ్వు పాతాళానికి భయపడాల్సిన పని లేదని చెప్పేశాడు. అది నాకు సువార్త అయింది. చదువుతాం, ఇలాగ రాయబడింది గ్రంథంలో. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాటలు తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో శిష్యుడైన పేతురుతో మాట్లాడుతూ చెప్తున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద ఆ సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవవని నేను నీతో చెప్పుచున్నాను అన్నాడు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. దయచేసి గుర్తుపెట్టుకో, దేవుని కుమారుడు అంటే మనుషులు పలు రకాల అర్థాలు చెప్తున్నారు. గ్రంథం ఇచ్చిన ఒకే ఒక్క అర్థం, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అంటే దేవుడు ఏర్పాటు చేసిన రాజు అని అర్థం. వేరే అర్థం లేదు గ్రంథంలో. ఎవరైతే యేసుని రాజుగా అంగీకరించి బాప్తిస్మం పొందుతారో వారు సంఘ సభ్యుడవుతాడు. ఆ సంఘ సభ్యుడైన వాని ఎదుట పాతాళము నోరు మూసుకుంటుంది. నోరు తెరవలేదు. అపరిమితంగా నోరు తెరిచేది అప్పుడు, ఇప్పుడు తెరవడానికి లేదు. దానికి ఏం చేశాడంటే ప్రభువైన యేసు తాళం వేసుకొని, తాళం జైలు పెట్టుకొని వచ్చేసాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, ఆయన సమాధి నీకు ఎలా సువార్త అయింది? ఇవేవి తెలియకోకుండానే సువార్తను నమ్మావా? ఇవేవి తెలియకోకుండానే సువార్త చెప్తున్నానంటావా? యేసు కల్వరి శిలువలో అపవాదిని ఓడించాడు, దేవుని సంకల్పాన్ని నెరవేర్చాడు, మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. అది శిలువ మరణంలో సువార్త. 2, సమాధిలో పాతాళాన్ని గెలిచాడు. పాతాళ వశం కాకోకుండా మనల్ని తప్పించేశాడు ప్రభువైన యేసు. పాతాళానికి భయపడవలసిన పని లేదు ఇక మీదట మనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు ప్రభువైన యేసు. ఏమంటున్నాడంటే 1:18లో, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. తాళపు చెవి అంటే అధికారం, భౌతికమైన కీ కాదు. తాళపు చెవి అంటే అధికారం. దేని మీద అధికారి ప్రభువైన యేసు? పాతాళ లోకం మీద అధికారి అయి ఉన్నాడు. ఎవడు నా యందు విశ్వాసముంచి బాప్తిస్మం పొంది సంఘంలో ప్రవేశిస్తాడో వాడికి పాతాళము ఏమీ చేసుకోలేదు. పాతాళము బలహీనమైపోయాడు. పాతాళము ఓడింపబడిన శత్రువు వాడు. పాతాళం నిర్ణయం చేసుకోలేదు. పాతాళానికి భయపడవలసిన పని లేదు నువ్వు. సువార్త మానవ జాతికి అందరికీ భయమును తీసివేశాడు ప్రభువైన యేసు. సమాధిలో జరిగిన కార్యక్రమం అది. 3, ఆయన పునరుత్థానుడయ్యాడు. పునరుత్థానం అంటే మరణించి తిరిగి లేపబడడం, ఇక ఎన్నడే చావు లేని వాడిగా ఉండడం. ప్రభువైన యేసు దేవుని శక్తి చేత తిరిగి లేపబడ్డాడు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం, యేసే తనంతటి తానే తిరిగి లేచాడు, అది సువార్త కాదు. యేసు తనకు తానే లేచాడు, అది అబద్ధం బోధ. యేసుని దేవుడు లేపాడు, దేవుడు తన శక్తి చేత లేపాడు. ఇప్పుడు నీ విశ్వాసము దేవుని శక్తి మీద ఉంచాలి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 23వ వచనం మరొకసారి చదువుతాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు.
2:23లో దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువేయించి చంపితిరి. దేవుడు మరణ వేదనను తొలగించి 24వ వచనం, మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఎవరు లేపారు? లేపబడింది ఎవరు? లేపింది దేవుడు, లేపబడింది ప్రభువైన యేసు. దేవుడు తన శక్తి చేత తిరిగి లేపాడు. ఈ రోజున మనుషులు యేసు తనకు తానే లేచాడు అంటున్నాడు. అది సువార్తగా దేవుడు లేపాడు ఆయన. యేసు పునరుత్థానంలో మానవ జాతికి కలిగే మేలు ఏంటంటే, మొట్టమొదటిది మరణం తర్వాత, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నేను గాల్లో కలిసిపోను. ఎవడూ గాల్లో కలిసిపోడు. మరణం దేహానికే కానీ ఆత్మక్క. ప్రభు అయిన యేసు ఏం చేశాడంటే, మనుషులారా మరణానికి భయపడుతున్నారు, శరీర సంబంధమైన మరణం. నా పునరుత్థానంలో మరణాన్ని నిరర్ధకం చేశాను, అర్థం లేని దానికే చేశాను. దాన్ని మరణానికి ఇక మీదట భయపడద్దు, దాన్ని నిరర్ధకం చేశాను నేను. క్రీస్తు పునరుత్థానంలో మనుషులందరికీ మరణ భయం నుండి విడుదల కలిగింది. శరీర సంబంధంగా చనిపోతావని ఆలోచన చేయొద్దు. అందుకే అపోస్తలులు యేసు ప్రభువు యొక్క సువార్తని ఎంత శ్రమలకు వచ్చారో, మరణపు సమయాల్లో సైతము సువార్తను ఆపకుండా ప్రకటించారు. వారికి అర్థమైంది క్రీస్తు యొక్క పునరుత్థానం, యేసు ప్రభు యొక్క పునరుత్థానం అపోస్తలులకు అర్థమైంది. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాల్లో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకటో అధ్యాయం 9-10 వచనాల్లో తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాల్లో ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పాన్ని బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయిన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. వెలుగులోనికి అంటే అందరికీ అర్థమయ్యేటట్టుగా, మరణము బలహీనమైనది, నిన్నేం చేయలేదు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడికి శరీర మరణము అది పరలోకానికి ఆహ్వానమే కానీ దానివల్ల ఏ నష్టం లేదు. అందుకే అపోస్తలులు భౌతికమైన మరణానికి భయపడలే. తిమోతి నాయనా, శరీరాన్ని చంపువాడికి భయపడొద్దు, నా గూర్చి క్రీస్తు ప్రభువుని గూర్చి సాక్ష్యం ఇచ్చుటలో మనుషుల ఎదుట ధైర్యంగా ఉండు అని 5వ వచనంలో తిమోతికి ఉత్తరం రాస్తాడు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము మానవ జాతికి ఎలా సువార్త అయింది? మనుషులందరూ మరణానికి భయపడుతూ ఉంటే ప్రభు అయిన యేసు తన పునరుత్థానం ద్వారా
మరణానికి భయపడవలసిన పని లేదని చెప్పేశాడు. దేవుడు క్రీస్తు యొక్క పునరుత్థానం ద్వారా మానవ జాతికి మరణ భయంను తొలగించాడు. మరణ భయం లేదు. యేసు ప్రభు యొక్క పునరుత్థానంలో మరణము ఓడింపబడింది. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అని చెప్పేసి. మరణానికి ముళ్ళు ధర్మశాస్త్రం అయితే ధర్మశాస్త్రాన్ని గెలిచాడు ప్రభు అనేసి. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క శిల్వ మరణము, సమాధి, పునరుత్థానం సువార్త మానవ జాతికి. అందుకే ప్రభు యేసు దేవుని శక్తి చేత లేపబడిన వాడై పరలోకానికి వెళ్ళి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. సర్వాధికారం పొందాడు. మత్తయి సువార్త 28:18 పరలోకమందు భూలోకమందు నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి శిష్యులారా మీరు వెళ్ళి సమస్త జనుల్ని నాకు శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటిని అన్నింటినీ గైకొనవలనని వారికి తెలియజేయండి. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళి సర్వాధికారం పొందాడు. సర్వాధికారము ఒకటి, పరలోకంలో దేవదూతల మీద అధికారం, దేవుడి మీద కాదు. దేవదూతలు ఉన్నారు పరలోకంలో, ప్రధానులు, అధికారులు, వారందరి మీద అధికారం పొందినవాడు ప్రభు అనేసి. భూలోకంలో సమస్తమైన ప్రభుత్వాలు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి, వాటన్నిటి మీద అధికారి ప్రభు అనేసి. భూరాజులకు అధిపతి అన్నాడు ప్రకటన గ్రంథం 1:5 భూరాజులకు అధిపతి. భూలోకం మీద సర్వాధికారం ఉంది. 3 పాతాళ లోకం మీద అధికారం ఉంది ప్రభు అనేసి. 4 దావీదు సింహాసనం మీద అధికారం పొందినవాడు. కాబట్టి ఎవరైతే నన్ను అంటే నా శిలువ సందేశాన్ని నమ్ముతాడో వాడు రక్షింపబడతాడు. నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. వెళ్ళి చెప్పండి. మార్కు సువార్త 16:15 సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఎవరైతే నా అధికారానికి లోబడతారో వారు రక్షింపబడతారు. నా అధికారాన్ని తిరస్కరిస్తారో ఈ జీవితంలో వాడికి శిక్ష పాత్రుడు అవుతాడని చెప్పండి. సువార్త మానవ జాతిని రక్షించడానికి ఉద్దేశించాడు దేవుడు. నమ్మిన వాడికి రక్షిస్తుంది సువార్త, నమ్మని వాడికి శిక్షించి తీర్పులో నిలబెడుతుంది సువార్త. ఎవడైతే నమ్మలేదో వాడిని శిక్షిస్తుంది రేపొద్దున. నమ్మిన వాడికి రక్షణ కలుగ చేయుటకు అది దేవుని దయాపూర్వక సంకల్పమాయను అన్నాడు. కాబట్టి ప్రియులారా, సువార్త దేవుని అనాది సంకల్పంలో భాగం. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసుని మానవ జాతి పాప పరిహారం కొరకు నియమించాడు. మనుషుడు లేనప్పుడే పాపానికి పరిష్కారం ఆలోచన చేసిన భవిష్యత్ జ్ఞాని దేవుడు. ఆ రీతిగానే మన పోలికలో మన స్వరూపంలో ప్రభువు చేసుకుంటాడు. నరరూపం దాల్చాడు. మన కోసం శరీరంలో పాపం ప్రవేశించుకోకుండా బతికాడు. పాపాన్ని గెలిచాడు శరీరంలో. 2 కల్వరి శిలువలో యేసు ప్రభు అపవాదిని ఓడించాడు. 3 సమాధిలో పాతాళం యొక్క సమస్యను తీర్చాడు. 4 పునరుత్థానంలో మరణ భయమును తొలగించాడు. మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను వెలుగులోనికి తీసుకొచ్చాడు. అందరికీ అర్థమయ్యేటట్టు. అరే చనిపోతే ఏం కాదురా బాబు, చనిపోతే ఇంకొక జీవితం ఉంది, ఇంకొక జీవితం ఉంది. యేసు ప్రభువుని తిరిగి లేపిన దేవుడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారిని కూడా తిరిగి లేపుతాడు. నేను దాన్ని నమ్మాను. యేసు దేవుని శక్తి చేత తిరిగి లేపబడ్డాడు. నేను కూడా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన నేను కూడా రేపు తిరిగి లేపబడతాను.
సువార్త ఆ రీతిగా ఆలోచన చేయవలనని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఈ అవకాశాన్ని దయచేసిన నిమ్మలగూడెం అలాగనే రాజుపాలెం కృష్ణ ప్రభు సంఘాలకి మరొక ప్రభునామమున వందనం తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నా. మీ అందరికీ వందనాలు. ఇంతవరకు రక్షణ సువార్త అనేటటువంటి అంశం మీద మాట్లాడినటువంటి సహోదరులు ఎరుసాము గారికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ముగింపు మాటలో మరి సహోదరులు ప్రసాద్ గారు వచ్చి తెలియజేసిన తర్వాత ముగింపు ప్రార్థన మరి ఎరుస్వామి గారు వచ్చి చేయవలసిందిగా మరి వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. మరొకమారు తండ్రైన దేవునికి ప్రభువైనటువంటి క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ 2 రోజులలో మొదటి రోజు రక్షణ సువార్తను గురించినటువంటి సందేశాలు ఇరువురు దైవజనులు మనకు చాలా అర్థమయ్యే రీతిలో సందేశాన్ని వినిపించారు. మనుషులను రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంకల్పం ఏమిటి, దానిలో మనుషులను ఏ సువార్త రక్షిస్తుందో, సువార్త ద్వారా మానవ జాతికి అనుగ్రహించబడేటువంటి మేలులేంటో చాలా స్పష్టంగా వివరించారు. మొట్టమొదటిగా దైవజనులు సురేష్ గారు చెప్పింది సువార్త చెర నుండి విడిపిస్తుంది అని, సువార్త సమాధానపరిచేదని, సువార్త మానవ జాతుల మధ్య సమాధానపరిచేదని, సువార్త దేవుని వైపుకు తిప్పేదని, సువార్త చీకట్లో నుండి వెలుగులోనికి తీసుకువచ్చేదని, నిరీక్షణ కలిగించేది సువార్త అనే విషయాలు మాట్లాడుకుంటూ వచ్చారు. ఇంకా అనేక విషయాలు తెలియజేశారు. రెండోదిగా దైవజనులు సహోదరులు శిలువ మరణం మనిషికి ఎలాగూ సువార్త అయిందో, మరణం ఎలాగూ సువార్త అయిందో, సమాధి ఎలాగూ సువార్త అయిందో, పునరుద్ధానం ఎలాగూ సువార్త అయిందో, అది నీకు ఎలాగునో ఒక మేలును తీసుకొస్తుందో చాలా స్పష్టంగా వివరించారు. నిజానికి సువార్త ఒక వ్యక్తికి అర్థం కాకుండా ఒక వ్యక్తి ఎలా విశ్వసించగలుగుతాడు, ఎలాగున రక్షణ పొందగలుగుతాడు? ఆలోచన చేయండి. రేపు కూడా దైవజనులు ఇరువురు ద్వారా దేవుని వర్తమానాలు వినిపించబడుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు వచ్చినటువంటి ఆసక్తితోనే రేపటి దినాన్ని కూడా మీరు అందరూ ప్రేమతో రావాల్సిందని ప్రేమతో తెలియజేస్తూ, స్థానిక సంఘము వచ్చినటువంటి పరిశుద్ధులకు విశ్వాసులందరికీ ప్రేమ విందుని ఏర్పాటు చేసి ఉంది. మీరందరూ ప్రేమ విందు చేసి తిరిగి క్షేమంగా ఇంటికి చేరాలని మరొకసారి మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. చివరిగా ముగింపు ప్రార్థన సహోదరులు ఎరుస్వామి గారు వచ్చి ముగింపు ప్రార్థన చేసి యొక్క మొదటి రోజు సువార్త కూడుకును ముగిస్తారు. ప్రార్థన చేద్దామండి. ప్రార్థన. కరుణా సంపన్నుడు వగు మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, అద్వితీయ సర్వాధిపత్యం కలిగిన తండ్రి, మీ కృతజ్ఞతలు స్తోత్రము నాయన. జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మమ్మల్ని ప్రేమించినందుకు మీకు స్తోత్రము తండ్రి. మీ పోలిక మీ స్వరూపంలో మమ్మల్ని కలుగజేసి
మమ్మల్ని ప్రేమించారు. మీకు స్తోత్రం నాయన. మంచి చెడులు వివేచించే జ్ఞానము మాకు అనుగ్రహించి ప్రేమించారు. మీకు స్తోత్రం. మేము చెడుతనాన్ని కోరుకొని మీకు విరోధులమై, మీకు శత్రువులమై, మీ ఉగ్రతకు పాత్రులమై అపవాది సంబంధంలో బ్రతుకుతున్నప్పుడు సైతం మా పట్ల మీ ప్రేమను, మీ దీర్ఘశాంతమును విడిచిపెట్టక నాయన మా అపరాధముల కొరకు, మా పాపముల కొరకు మమ్మల్ని శిక్షింపక మాకు బదులుగా మా ప్రభు యేసుని ఈ లోకానికి శరీరంగా పంపించారు. స్తోత్రం. మా అపరాధములన్నిటినీ ఆయన శరీరం మీద మోపి ఆయనను నలుగురు ఇష్టపడ్డారు. స్తోత్రం. సమస్తం పైన అధికారిగా నియమించినందుకు అధికారం సర్వలోకానికి ఎంచుకోగలవని అపోస్తలులకి సువార్తను అప్పగించారు. స్తోత్రము నాయన. ప్రభు యొక్క శిలువ మరణము, ఆయన సమాధి, ఆయన పునరుత్థానము మానవ జాతికి ఏ మేలు చేస్తుందో అపోస్తలుల ద్వారా వివరించి మీ కృపను బట్టి మీ అభిష్టాన్ని నెరవేర్చడానికి స్థానిక సంఘములు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉండగా మాట్లాడిన సహోదరులలో విన్న ప్రతి ఒక్కరిలో మీ ప్రేమలో, మీ సంకల్పాన్ని క్రిస్టియన్స్లో మీరు జరిగించిన ఆత్మ సంబంధమైన ప్రతి దీవెనను గుర్తెరిగి జీవితాన్ని నమ్మకంగా బ్రతుకుట్లో కృపలను గ్రహించవాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి నిమ్మలగూడెం గ్రామస్తులందరినీ దయతో కనికరించండి. మాట్లాడి మీ వాక్యమును విని రక్షణ పొందడానికి నాయన వారు ఆసక్తి కలిగి రాగలుగునట్లు మీ కృప చేత దయచేయవాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయా ప్రాంతాల నుండి వచ్చిన సహోదరులు, ప్రియులైన వారు, సువార్థికులైన వారు నాయన నాకంటే వయసులో ప్రతి ఒక్కరిని దయతో కనికరించవాలని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన మీ చిత్తానుసారంగా సమస్త కార్యములను జరిగిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రములు ఉన్నాయి తండ్రి. ఈ దినమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మీ వాక్యమును మేము ధ్యానించడానికి, ఈ గ్రామానికి సువార్త ప్రకటించడానికి దయ చూపించినందుకు మీకు స్తోత్రములు మా తండ్రి. నాయన రేపటి దినము కూడా మీ కృపను బట్టి నాయన రక్షణ సువార్తను తేటగా వివరించట్లో జ్ఞానమును, వివేచనను దయచేయవాలని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. దాని కొరకు సిద్ధపడుతున్న స్థానిక సంఘాలని బలపరచండి మా తండ్రి. నాయన మరణం తర్వాత శాశ్వత కాలము మీతో పాటు నిత్య జీవం అనుగ్రహింపబడి కలిగి నడుచుకోవడానికి మీ కృపను మా ఎండలో విస్తరింపచేయవాలని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మా ప్రభు యేసు రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు ఆయన వాటర్ లా గ్లాసులో పెట్టండి. ఇంకో బల తెచ్చేస్తాను. బకెట్ కొంచెం బల తెచ్చండి. బల
ఈ ప్రార్థన కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం మీకు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనమండి. ఉండాలి.